హాయ్ పిల్లలు. ఈరోజు మనం మన చరిత్రలోని ఒక చిన్న భాగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పూర్వం ఇక్ష్వాకు వంశం, సూర్యవంశపు రాజులు, ఇలా ఒక కథ, రామజననం కథ చెప్పాను కదా, ఆ సంతతిలోని వాడే నలమహారాజు. ఈయన షట్చక్రవర్తులు అని ఉండేవారనమాట. 6 చక్రవర్తులు ఉండేవారనమాట. గొప్ప వ్యక్తులు వీళ్ళు. ఈ 6లో రెండో వ్యక్తి నలమహారాజు. ఈయన చాలా అందగాడు. వీరసేనుడు అనే రాజు కొడుకు ఈయన. ఈయన్ని గుర్రపు స్వారీలో ఇతన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఈయనకి అశ్వహృదయం అనేటటువంటి ఒక విద్య తెలుసు. అంటే గుర్రాలని ఎలా, వాటి నడవడిక ఎలా ఉంటుంది, వాటిని ఎలా మచ్చిక చేసుకోవాలి, వాటిని తొందరగా వేగంగా నడిపించాలంటే ఏం చేయాలి, ఇటువంటి ఒక మంత్ర విద్య అన్నమాట. ఆ విద్య నలమహారాజుకి తెలుసు. అందువల్ల ఆయన అంటే అందగాడు, ఒక మంచి విద్య తెలిసినవాడు. ఈ కారణాలన్నింటి చేత విదర్భరాజు కూతురు దమయంతి ఆవిడ ప్రేమించింది. కానీ తండ్రి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరంలో ఇంద్ర, అగ్ని, వరుణ, వాయు ఇలా ఈ దేవతలందరినీ ప్రసన్నం చేసుకొని నలమహారాజుని పెళ్ళాడింది దమయంతిదేవి. ఈ దంపతులు ఇంత సుఖంగా అన్యోన్యంగా ఉండడం అప్పుడప్పుడే ఎవరిలో ప్రవేశిద్దామా, ఎవరికి కీడు చేద్దామా అని ఆలోచించేటటువంటి కలి అనే రాక్షసుడికి ఈ నలమహారాజ దంపతులని ఏడిపించాలని బుద్ధి పుట్టింది. కానీ ఒక్క చిన్న దోషం కూడా లేదు ఆ మహారాజులో. కలి ప్రవేశించాలంటే అతనిలో కుదరడం లేదు. అతనిలో చేరితే గాని తాను కీడు చేయలేడు, బుద్ధిని మార్చలేడు అన్నమాట. అందుకని వెయిట్ చేస్తున్నాడు. అలా వెయిట్ చేయగా ఒక 10 years వెయిట్ చేశాడు. చేశాక అతనికి ఒక చిన్న కారణం దొరికింది. ఏంటి, ఆయన కాలకృత్యాలు తీర్చుకొని కాళ్ళు కడుక్కునేటప్పుడు ఒక చిన్న పొడి ప్రదేశం ఉంది. చిన్న పొడ కూడా ఉండకూడదంట కాళ్ళు కడుక్కునేటప్పుడు. అందుకని మన పెద్దలు శుభ్రంగా కాళ్ళు కడుక్కుంటారా కనుక ముందని చెప్తారు. అలా ఒక చిన్న పొడ ఉండిపోయిందంట, నీరు తగలకుండా కాళ్ళు కడుక్కుంటుంటే. ఆ దోషాన్ని అనుసరించి కలి నలమహారాజులో ప్రవేశించాడు. ఇంకేముంది, ఒక చెడు మనసులోకి మనిషిలోకి ప్రవేశించిన వెంటనే మనసు, బుద్ధి చెడు ఆలోచనల వైపు వెళతాయి. ఏం చేయకూడదో అవి చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఆయనకి జూదమాడడం అనేటటువంటి ఒక చిన్న వ్యసనం ఉంది. ఏదైనా ధర్మబద్ధంగానే ఆడతాడు. కానీ ఆ వ్యసనం ఉండడం వల్ల ఆయన తమ్ముడు పుష్కరుడు, అన్నయ్య నువ్వు నాతో జూదమాడు అని అంటే సరేనని ఆడతాడు. కానీ ఆ జోదనలో రాజ్యాన్ని, అన్ని సంపదల్ని కూడా కోల్పోతాడు నలమహారాజు. అడవులకి వెళ్ళిపోతాడు. నువ్వు ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదని పంపించేస్తాడు అనమాట పుష్కరుడు. వాళ్ళకి ఎవరిని సహాయం చేయొద్దు, చేస్తే తల తీసేస్తానని కూడా బెదిరిస్తాడు. అనేటప్పటికి ఇంకా నలమహారాజు భార్యతో సహా కొంతమంది మంత్రులు వగేరాలు అందరూ కొంత దూరం ప్రయాణం చేస్తారు. చివరికి వీళ్ళిద్దరే మిగులుతారు. తనతో పాటు రాజభోగాలు అనుభవించాల్సిన భార్య అంత దీనస్థితిలో తనతో పాటు తిరుగుతూ బాధలు అనుభవిస్తుంటే నలమహారాజు చూసి ఓర్చుకోలేక ఆవిడ్ని వదిలేసి అక్కడ ఎలాగోలాగా తండ్రి దగ్గరికి చేరిపోతుందిలే, ఇప్పుడు నేను వదలకపోతే నా వెంటే వస్తుంది ఎక్కడికి వెళ్ళినాను అని చెప్పి ఆవిడకి చెప్పకుండా నిద్రపోతుంటే బయలుదేరి అలా అడవుల గుండా ప్రయాణం చేయడం మొదలు పెట్టేశాడు సింగిల్ గా. అలా వెళుతూ ఉంటే
ఆయన ఒక కొంత దూరం వెళ్ళాక మంటలు చెలరేగినాయి అడవిలో. అందులో ఒక కర్కోటకుడు అనేటటువంటి నాగుపాము రక్షించండి రక్షించండి కేకలు వేస్తోంది, బుసలు కొడుతోంది భయంతో. ఆ అగ్నిలో ఉన్నదనమాట, సెంటర్ లో ఉన్నదనమాట. రక్షించండి అని, కాపాడండి అని అరుస్తుంది. ఈ నలమహారాజు చూసి దాన్ని బయటికి తీసి రక్షిస్తాడు. కానీ అది ఆల్రెడీ భయంతో విడుదల చేసినటువంటి విషం వల్ల ఈ నలమహారాజు శరీరం అంతా మాడి ఒక విధమైన మరుగుజ్జు రూపం, వికార రూపాన్ని పొందాడు నలమహారాజు. కానీ ఆ కర్కోటకుడు అనేటటువంటి ఆ పాము, అది కూడా వాసుకి, కర్కోటకుడు ఇవన్నీ చాలా గొప్ప నాగరాజు, గొప్ప జాతి అనమాట. అది కూడా స్వస్థత పొందాక నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నీకు ఎప్పుడు మేలే జరుగుతుంది, కంగారు పడకు. ఈ నా విష ప్రభావం వల్ల నువ్వు ఇలాగా రూపం మారిపోయిందని కంగారు పడకు. నువ్వు ఎప్పుడు నన్ను తలుచుకుంటే అప్పుడు నేను నీకు ఒక వస్త్రాన్ని పంపిస్తాను. ఆ వస్త్రాన్ని కప్పుకుంటే నీ పూర్వ రూపం నీకు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో, రాజ్యాన్ని సంపదల్ని పోగొట్టుకుని నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇలా ఉండడమే క్షేమం. నలమహారాజులా ఉంటే ఎవరైనా నీకు సహాయం చేయబోతే వాళ్ళని మళ్ళీ వాళ్ళు శిక్షించి అవి ఇవి చేసి ఇంత ఇబ్బంది వద్దు నీకు. నువ్వు ఈ రూపంలోనే కొద్ది కాలం ఉండు. ఇలాగా కర్కోటకుడు చెప్పి నీకు ఈ మరుగుజ్జుతనం వల్ల మేలే జరుగుతుంది, కంగారు పడకు. నువ్వు ఋతుపర్ణుడు అని అయోధ్యని పాలించే రాజు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశ్రయం పొందు కొంతకాలం అని చెప్పి కర్కోటకుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ నలమహారాజు ఆ ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి తనని తాను వంటవాడిగా పరిచయం చేసుకున్నాడు. ఇంకా నాకు గుర్రాలు తోడడం కూడా వచ్చండి అని చెప్పాడు. ఈ లోపల ఈ దమయంతిదేవి కూడా తండ్రి భీముడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోతే తండ్రిని అడిగింది, నా భర్త ఎక్కడున్నాడో ఏంటో వెతికించండి అని చెప్పేసి. అనుకూలంగా ఉండేటటువంటి పండితులందరికీ ఈ వివరాలన్నీ చెప్పింది అనమాట. చాలా అందంగా ఉంటాడు నా భర్త, ఆయన గుర్రాలను వేగంగా తోలగలడు, ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా కనపడితే నాకు తెలియచేయండి అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటికి పంపించింది ఆవిడ. ఈ ఋతుపర్ణుడి దగ్గర బాహుకుడు కింద అనే వంటవాడి కింద చేరాడు. వంటల్లో నలమహారాజు, భీముడు వీళ్ళిద్దరూ చాలా నిష్ణాతులట. వీళ్ళని మించి వంటవాళ్ళు ఎవరు లేరంట, అంత గొప్పగా వంట చేస్తారంట. ఈ విషయం కూడా ఆవిడ చెప్పి పండితుడికి పంపించింది. వాళ్ళు వెతుకుతున్నారు. ఈలోగా ఈ గుణాలన్నీ ఈ బాహుకుడి దగ్గర కనబడుతున్నాయి, ఒక్క రూపం విడిచి మిగతా గుణాలు కనబడుతున్నాయి. అందుకని పండితులు ఏం చేశారంటే దమయంతిదేవికి వర్తమానం పంపించారు, ఇదండి విషయం అని. సరే, అయితే ఏం జరిగిందో ఏంటో మనకి తెలియదు కదా పూర్తిగాను. అందుకని నాన్నగారు నాకు మళ్ళీ స్వయంవరం ప్రకటించండి మారు వివాహం చేసుకోవటానికి. నా భర్త ఎలాగో వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి నాకు వివాహాన్ని ప్రకటించండి. అది కేవలం ఆ ఋతుపర్ణుడికి మాత్రమే అందేలా వర్తమానం పంపించండి, మిగతా ఎవరికి పంపించద్దు. ఎందుకంటే అక్కడ మాత్రమే ఉన్నాడన్న చిన్న అనుమానం ఉంది కాబట్టి నలమహారాజు ఆ రాజుకు ఒక్కడికి పంపించండి అని చెప్పింది. అది అయోధ్య నుంచి ఇక్కడ వీళ్ళ దగ్గరికి విదర్భకి రావడానికి చాలా కాలం పడుతుంది రావాలంటే స్వయంవరానికి. కానీ దమయంతిదేవి ఏం చేసింది, వాళ్ళ సాయంకాలం నోటీస్ పంపించింది, రేపు పొద్దున్నల్లా ఆ స్వయంవరం అని ప్రకటించారు. అంటే ఒక రాత్రిలో చేరుకోవాలన్నమాట. అది ఒక నెల రోజు పైన పట్టే ప్రయాణం, అంత దూరం ఉంది.
వాళ్ళకి అప్పుడు విమానాలు గాని రైళ్లు గాని లేవు కదా, రథాల మీదే కదా వచ్చేది, అందరూ గుర్రాల మీద రథాల మీదే వచ్చేవారు. దానికి అంత సమయం పడుతుంది. మరి చాలా దూరంలో ఉంది అయోధ్య, విదర్భ ఈ 2 రాజ్యాలను. సరే అని చెప్పి ఇప్పుడు అంత త్వరగా ఒక్క రాత్రిలో తీసుకొని వచ్చాడు అని అంటే, రాగలిగాడు ఋతుపర్ణుడు అని అంటే అతనికి నలమహారాజు సాయం చేసినట్లు లెక్క. అతనికి తప్ప ఇంకెవరికి అంత వేగంగా నడిపే అవకాశం లేదు అని చెప్పి ఆవిడ అలా ప్లాన్ వేసిందనమాట. ఈ ఋతుపర్ణ మహారాజు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, నలుడు విడిచిపెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన దమయంతిదేవి మళ్ళీ పెళ్లి చూసుకుంటుందా, ఇదేదో చూసి తీరాల్సిందే అని చెప్పేసి అనుకుని వెళదామనుకుంటాడు. కానీ అంత సమయం లేదు అని చెప్పేసి ఇలాగ ఆలోచిస్తూ ఉంటే నలమహారాజు అక్కడ ఉన్నాడు కదా, బాహుకుడు రూపంలో ఉన్నాడు కదా. ఏంటి మహారాజా అంటే ఈ విషయం ఇద్దరు చర్చించుకుంటూ ఉంటారు అనమాట. అది ఏంటో విషయం చూడాలని ఉంది నాకు అని అంటాడు ఋతుపర్ణుడు. అంటే నేను మీకు సహాయం చేస్తాను, పొట్టి గుర్రాలు ఏమన్నా ఉంటే ఏర్పాటు చేయండి, నేను కొంచెం వేగంగానే నేను గుర్రాలని నడిపించగలను, నాకు అశ్వహృదయం అనేటటువంటి ఒక మంత్ర విద్య తెలుసు, నేను మిమ్మల్ని తీసుకెళ్తానంటాడు. అనేటప్పటికి ఋతుపర్ణుడు సరేనని చెప్పి టకటక ఏర్పాట్లు చేస్తాడు. ఏర్పాటు చేసేటప్పటికి ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం చేస్తూ ఉంటే పరీక్షిద్దామని ఈ బాహుకుణ్ణి రాజుగారు తన పైన కండువా ఉంటుంది కదా, దాన్ని కొంచెం అలా వదిలేసాడప్పటికి గాలికి అది వెళ్ళిపోయింది, రథం ముందుకు వెళ్ళిపోయింది. ఒకసారి బాహుక రథమాపు, నా పై కండువా గాలికి ఎగిరిపోయింది, సేవకుడు వెళ్ళి తీసుకొస్తారంటే ఆ రథం ఆపకుండానే ఋతుపర్ణుడితో ఏమంటారంటే, ఇంకెక్కడ కండువా అండి బాబు, నేను 10 యోజనాలు దాటి వచ్చేసాను, మీరు నేను మాట్లాడుకునే సమయంలో గ్యాప్ లో మీకు ఇప్పుడు అది దొరికే అవకాశమే లేదు అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ ఆశ్చర్యపోతాడు అనమాట ఋతుపర్ణుడు. నాకు నీ మంత్ర విద్య చెప్పవా అని అడుగుతాడు. అడిగేటప్పటికి నాకు కూడా ఒక మంత్ర విద్య తెలుసు, దాని పేరు అక్షహృదయం అని. ఎక్కడైనా ఏదైనా ఉంటే, ఇప్పుడు సపోజ్ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎంత దూరాన్ని ఉన్నా దాన్ని చూసి దానికి ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని పళ్ళు ఉన్నాయి, ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎంత ప్రదేశం విస్తరించి ఉంది, ఇవన్నీ నేను చాలా దూరం నుంచైనా చూసి చెప్పేయగలను అని అంటాడు. అనేటప్పటికి అయితే మీరు నాకు ఆ మంత్ర విద్యను ఉపదేశించండి, నేను మీకు ఈ మంత్ర విద్యను ఉపదేశిస్తాను అంటాడు. ఇద్దరు అలాగా అక్షహృదయాన్ని ఋతుపర్ణుడు నేర్చుకుంటాడు, అశ్వహృదయాన్ని ఋతుపర్ణుడు నేర్చుకుంటాడు, అక్షహృదయాన్ని నలమహారాజు నేర్చుకుంటాడు. ఇలా మార్చుకున్న వెంటనే ఈ అక్షహృదయం అనేటటువంటి విద్య ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళని కలి అంటలేడు. అంతే, కలి నలమహారాజుల్ని వదిలేసి బయటకు వచ్చేస్తాడు. నన్ను క్షమించండి, నేను మీకు అపకారం చేయాలనుకున్నాను, కానీ ఈ నాగు యొక్క విష ప్రభావానికి మీ శరీరం క్షీణించుకోవడమే కాదు, నేను కూడా క్షీణతను పొందాను, చాలా బాధను పొందాను, నన్ను క్షమించండి మిమ్మల్ని పట్టుకున్నందుకు అని చెప్పి ఆ కలి అనే రాక్షసుడు వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడు ఋతుపర్ణుడు అన్నాడు అనమాట, ఇంకా ఏదైనా ఈ అక్షహృదయం నేర్చుకున్న వాళ్ళకి జయమే తప్ప అపజయం ఉండదు. మీరు మీ అప్పటికే ఈయన కూడా అర్థమైపోయింది అనమాట, నలుడే తన దగ్గర ఉన్నాడు ఆ రూపంలో అని చెప్పేసి అర్థమైపోయి, సరే అప్పుడు ఇద్దరు సహరాజులు కదా, ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు మంచిగా మాట్లాడుకుంటూ, మీకు ఇంకా విజయమే ఉంటుంది నలమహారాజా, మీకు ఏ అపజయమో ఉండదు, మీరు కోరుకున్నవన్నీ మీకు సిద్ధిస్తాయి ఈ అక్షహృదయం అనేటటువంటి విద్య వలన అని చెప్పి అంటాడనమాట. సరే అని చెప్పి ఇద్దరు చేరుకుంటారు. భీముడి కొలువుకి వెళ్ళేసరికి అర్థమవుతుంది అందరికైనా. అప్పుడు కర్కోటకుడిని కూడా ప్రార్థన చేస్తాడనమాట నలమహారాజు. అప్పుడు ఆయన ఒక వస్త్రం పంపించేటప్పటికి అది కప్పుకుని నమస్కరించేటప్పటికి ఈయన పూర్వరూపాన్ని కూడా పొందుతాడు. అప్పుడు దమయంతి దేవి
మీకోసమే నేను ఇలాగా ఆలోచన చేశాను, మిమ్మల్ని రప్పించాలనేటటువంటి కోరికతోటి మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం ఇలాంటి అబద్ధపు స్వయంవరాన్ని ఏర్పాటు చేశానండి. నిజం కాదండి ఇది. అందుకే ఈ రాజుకు ఒక్కడికే పంపించాను. మా మంత్రుల ద్వారా, మా పండితుల ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి మిమ్మల్ని కలవాలనే ఉద్దేశంతోటని ఆవిడే చెప్తుంది అనమాట. సో అందరూ హ్యాపీ, రాజుగారు కూడా హ్యాపీ. అప్పుడు నెమ్మదిగా తన బలాన్ని అంతటినీ కూడా తీసుకుని కొంత సైన్యాన్ని కూడా సమీకరించుకుని నరమహారాజు మళ్ళీ పుష్కరుడితోటి జోదం ఆడడానికి వెళ్తాడు. సో జోదం ఆడేటప్పుడు మళ్ళీ ఇంకా అక్ష విద్య తెలుసు కదా, దాని మూలాన్ని ఏ పావు ఎటువైపు కదులుతుంది, ఎటువైపు పడుతుంది, ఎంత పడుతుంది, ఎలా పడితే గెలుస్తారో ఇవన్నీ ఇతనికి ముందుగానే తెలిసిపోయింది నరమహారాజుకి. దాంతో పుష్కర్ని ఈజీగా గెలిచి అతన్ని బయటికి పంపించేసి మళ్ళీ తన రాజ్యాన్ని తను క్షేమంగా పరిపాలన చేసుకున్నాడు. ఈ కథని బృహదస్సుడు అనేటటువంటి ఆయన ధర్మరాజుకి చెప్పాడు. ఇప్పుడు ధర్మరాజు మహాభారతంలో అడవుల పాలైన సందర్భంలో నేనేంటి, ఇలాగ జోదమాడడం ఏంటి, అడవులకు రావడం ఏంటి, నా అన్నదమ్ములతోటి భార్యతోటి నేను ఇంత వేదన పడడం ఏమిటి, ద్రౌపదీదేవిని ఇంత కష్టపెట్టడం ఏమిటి, ఈ కష్టాలన్నీ నాకే వచ్చేసాయని చెప్పేసి బాధపడుతూ ఉంటే, నాయన నీకే కాదు నీకు ముందు కూడా పూర్వం చాలా మంది ఇలాంటి బాధలు అనుభవించి ఉన్నారు. కాకపోతే ప్రతిదానికి ఒక మార్గం అంటూ, సొల్యూషన్ అంటూ ఉంది. సమస్యలే ఉండిపోవు, ప్రతి సమస్యకి సొల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి ధర్మరాజుకి ఈ అక్ష విద్యని బృహదస్సుడు బోధించాడు. అందువల్లనే ధర్మరాజు కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయాన్ని సాధించాడు. అదన్నమాట మన పూర్వ చరిత్ర. బాగుందా? కొంచెం పెద్దదైనా తప్పకుండా వినండి, మీ పిల్లలకి చెప్పండి, మీ వాళ్ళందరితోటి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.